ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఈ మత సామరస్యం కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ఈ పెనుకొండ వాళ్ళకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్య వచ్చిందంతా కూడా మతాల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాల వల్ల. మీరు ఒప్పుకుంటారో లేదో తెలుసుకోండి. మతాల మధ్య లేదు విభేదాలు, మతాల పేరున విభేదాలు జరుగుతాయి. అందరు మహనీయులు ప్రపంచానికి వచ్చిన వాళ్ళందరూ మానవాళి శ్రేయస్సు కోరే చెప్పారు. అది ఎవరినైనా కావచ్చు, అది బహుశా మీరు కృష్ణ పరమాత్మ కావచ్చు, లేకుంటే రాముడు కావచ్చు, లేకుంటే బుద్ధుడు కావచ్చు, లేకుంటే మహమ్మద్ ప్రవక్త కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన మన గాంధీ మహాత్ములు కావచ్చు, ఎవరైనా సరే ఈ మహనీయులందరూ కూడా ప్రపంచంలో మనుషులందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు, చెప్పారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళేం తీసుకోలే, వాళ్ళు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. అలాగే బాబా ఫక్రుద్దీన్ వారు కూడా ఈ ప్రపంచానికి వచ్చి అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక భావంతో వచ్చారు. ఇది చాలా కొద్ది మందికే తెలుసు. అందరూ అనుకుంటుంటారు. నేను ఒకసారి ఒకరిని పిలుచుకుని వచ్చాను ఇక్కడికి దర్గా దర్శనానికి. పిలుచుకుని వస్తే ఆయన చూసి ఇది గుడి కదా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమేంటి, ఇది హిందువులది కదా అన్న ఉద్దేశంతో అన్నారు. అన్నప్పుడు నాకు ఒక రకంగా ఏం చెప్పాలి ఈయనకు సమాధానం అని ఒకరికి ఇలా చూస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక భావన ఏమిటంటే ఇదేదో ఒక కుట్రగా జరిగినట్టుగా ఆలోచనతో మాట్లాడుతున్నాను. నేను ఏం చెప్పాలి ఈయనకు చూస్తుంటే, మా తాజ్బాబా గారు ఎంత సింపుల్గా ఒక సత్యం చెప్పారంటే, చాలా అద్భుతమైన సత్యం, అందరూ తెలుసుకోవాలి. అయ్యా, నీకు నాకు కులాలు మతాలు ఉన్నాయి, కానీ అక్కడ కూర్చున్నారే లోపల ఆ మహనీయునికి ఏ కులము లేదు, ఏ మతము లేదు. ఆయన జగద్గురువు అని చెప్పారు. బాబా ఫక్రుద్దీన్ వారు జగద్గురువు అంటే ఏమి? జగత్తుకంతా గురువులే, మొత్తం జగత్తుకే గురువు అయిన ఆయనకు నువ్వేంటి నేనేంటి. ఇప్పుడు బహుశా మహమ్మద్ ప్రవక్త కానీ లేకపోతే జీసస్ క్రైస్ట్ కానీ దేవుడే అల్లానే దిగి వచ్చి ఇక్కడ చూశారనుకోండి, ఎవరయ్యా అంటే నీవు చెప్పుకోవచ్చు నేను ఫలానా అని. కానీ ఆయనకందరూ సమానమా కాదా చెప్పండి? ఆయనకందరూ సమానమే కదా. ఆయనకు మంచోడైనా చెడ్డోడైనా సమానమే, అది ఉన్నది, అర్థమైంది. మనం అనుకోవచ్చు నేను చాలా మంచోడిని, నన్ను ఇష్టపడతారని. కాదు, ఆయనకు అందరూ సమానం. ఒక తల్లికే బిడ్డలందరూ ఎలాగ సమానమో అదేవిధంగా భగవంతునికి అందరూ సమానం. అందరూ భగవంతునికి ఎలా సమంగా ఉన్నారో అదే విధంగా నడుచుకోవడమే మన యొక్క కర్తవ్యం. మన కర్తవ్యం ఏమంటే అన్నదమ్ములు ఎలా ఉండాలా అలాగా మనం కలిసిమెలిసి ఉండడమే భగవంతునికి కానీ, భగవంతుని యొక్క దూతలకు కానీ, భగవంతుని యొక్క భక్తులకు కానీ అది చక్కటి ఆదర్శం. ఈరోజు అద్భుతమైనది ఏంటంటే, ఈరోజు మనకు ఎలా ఉరుసు జరుగుతుందో, ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు. డిసెంబర్ 25వ తారీఖు ఏంటి? క్రిస్మస్ పండుగ. అంటే అటు క్రిస్టియన్లకు కూడా పండుగ. నేను ఈరోజు బాబాతో పాటు వెళ్ళి చర్చిలో మేము కేక్ కట్ చేసాం. ఒక చర్చిలో కాదు, 5 చర్చిలు అందరితో పాటు పంచుకుంటుంటే వాళ్ళని అడిగాను ఒక ప్రశ్న, ఏమి అంటే మనం అంతా కలిసి ఉండాలన్నా అన్న. అవును అన్నారు. శాంతిగా ఉండాలా అన్నాను. అవును అన్నారు. ప్రేమగా ఉండాలా అంటే అవును అన్నారు. అంటే అందరి మనసులో ఉన్నది ఒకటే కదా. తర్వాత నేను వస్తున్నా, ఇంటికి వెళ్తుంటే నాకు కొంతమంది మిత్రులు కనిపించారు. అదేం సార్ ఇక్కడ కనిపిస్తున్నారు అన్నారు. ఇప్పుడే అట్లా వెళ్ళి వస్తున్నాను. ఈరోజు దత్త జయంతి అండి, సాయిబాబా గుడిలో పూజ జరుగుతుంది అన్న. ఎంత అద్భుతమైన రోజు ఈరోజు దత్త జయంతి అంటే. దత్తుడు ఎవరంటే మనం ఏదైతే సూఫీ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తామో దాని మూల పురుషుడు దత్తాత్రేయుల వారు. బహుశా మీకు ఎవరికైనా తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. మనం సాయిబాబా అంటాం కదా, సత్యసాయి లేకపోతే మన షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ కూడా దత్త సంప్రదాయం వాళ్ళు. కాబట్టి ఈరోజు దత్త జయంతి కూడా అక్కడికి వెళ్ళి ప్రసాదం దొరికింది. ఎంత బాగుంది చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం మనసు గనక నిజంగా నిర్మలమై మనం ఎవరిపైన మనల్ని ద్వేషించవచ్చు ఎవరైనా, కానీ మనం మాత్రం ఎవరిని ద్వేషించకుండా ప్రతి ఒక్కరిని ఒక ప్రేమ భావంతో తీసుకొని వారి కోసం కూడా అందరి కోసం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు, మనల్ని హక్కును తీర్చుకుంటాడు, మనకు కావాల్సిన దాన్ని అందిస్తాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడ వచ్చాం. ఇది అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని చాలా దూరదృష్టితో, అంటే ఇక ముందుకు ప్రపంచం ఎలా ఉండాలా అనే దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. దయచేసి మీరు ధైర్యంగా నిర్భయంగా జవాబు చెప్పండి. ఓకే, ప్రశ్న అడగొచ్చా? అయ్యా, మీకు అందరికీ కూడా అందరితో కలిసి ఉండాలని ఉందా, లేకపోతే కొంతమందితోనే కలిసి ఉండాలని ఉందా చెప్పండి. అందరితో కలిసి ఉండాలనే వాళ్ళు చేయలేదు. అందరితో
ఎవరైనా సరే అందరితో కూడా కలిసి ఉండాలనుందా మరి చాలా సంతోషం. అలాగే మీరు కనుక భారతీయులైతే వేరే దేశాల వాళ్ళు ద్వేషించాలా ప్రేమించాలా అనేవాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏ దేశస్తులైనా సరే ప్రేమించాలి, అవునంటారా? అలాగే మీరు మనుషులైతే, అంటే మన మనుషులేంటి అడుగుతున్నాను కానీ, మనిషిగా మనం వట్టి మనుషులను మాత్రమే ప్రేమించాలా? అన్ని జీవరాశులు, భగవంతుడు సృష్టించిన అన్ని జీవరాశుల్ని మనం ప్రేమించాలా? అన్ని జీవరాశుల్ని ప్రేమించాలని వాడు చేద్దాం. ఇదే కనుక మన యొక్క ధ్యేయమే అయితే మనం ఇక్కడ వచ్చినందుకు చాలా పుణ్యం చేసుకున్నాం, పుట్టినందుకు పుణ్యం చేసుకున్నాం. భగవంతుడు తప్పకుండా మనకు హర్షిస్తాడు. అక్కడ సమాధిలో కూర్చున్నటువంటి మన బాబాయ్ స్వామి తప్పకుండా మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు అనే ఒక మంచి విశ్వాసంతో నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుజీ. పెనుకొండ జనం గుండెల్లో కొలువైన బాబా కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడే బాబా అంటూ జరుపుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా సర్వమత సమ్మేళన కేంద్రమైనటువంటి దక్షిణ భారతదేశమే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దర్గా పీఠాధిపతి కూడా చేయటువంటి ఒక మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమమే ఈ సర్వమత సమ్మేళన కార్యక్రమం. మనిషి గుండెలో మానవత్వాన్ని లేపి మనమంతా శాంతియుతం వైపు నడవాలని చెప్పి ఒకరి కోసం ఒకరు బ్రతకాలనేటువంటిది సదుద్దేశంతో రండి అందరూ కలుద్దామటువంటి 700 సంవత్సరాల క్రితమే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి వారు జైనులను, క్రీస్తులను, రాజులను అందరిని మెప్పించి ఆనాడే ఇక్కడ పెనుగొండలో సర్వమత సమ్మేళనాన్ని చాటారు. దాని వారసత్వంగా తీసుకుని పీఠాధిపతులు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉరుసు కార్యక్రమాన్ని జరుపుతూ హిందువుల్ని, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, సిక్కులు అందరితో కలుపుకొని ఈ సర్వమత సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవమైనటువంటి మా పెనుగొండ డిఎస్పీ హుసేన్ ఫిరోజ్ సార్ గారిని సభనుద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. जाते रहना दिलाल शेख साहब है